నమిత భర్తను తీసుకొచ్చి నమిత నిజ స్వరూపం బయటపెట్టి సీతను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చిన రామలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు నమితకు పెళ్లే కాలేదని నమిత చెప్పింది కదా, మరి నమిత భర్తను రామలక్ష్మి తీసుకురావడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎటో వెళ్ళిపోయింది మనసు. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా సీతను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోవడంతో ఇంకా రామలక్ష్మి అయితే చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు, నా భర్త అలా తప్పు చేసే మనిషి కాదు అంటూ పోలీసులు ఎంతగానే ప్రాధేయపడినా గానీ లేదమ్మా మేమేమీ చేయలేము, పక్కా ఆధారాలు ఉన్నాయి కదా, పైగా అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్పింది, మేమేమీ చేయలేమమ్మా, మీరు ఏదైనా తేల్చుకోవాలి అనుకుంటే కోర్టులో తేల్చుకోవడం తప్ప మా చేతుల్లో ఏమీ లేదని చెప్పనేసరికి ఈ లోపు లాయర్ వస్తాడు. ఇంకా అక్కడ కేసు డీటెయిల్స్ మొత్తం కూడా చూసి మేడం ఇలా రండి అని చెప్పి పక్కకు పిలిచి ఇంకా జరిగిన విషయం అంతా చెప్తాడు. అది మన వల్ల కాదు మేడం, దీనికి ఒకటే పరిష్కారం, ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే తప్పుడు కేసు పెట్టారని మనం నిరూపించగలం, లేదంటే వాళ్ళని తీసుకొచ్చి కేసు విత్డ్రా చేయించడం, అంతకు మించి మనకు వేరే ఆప్షన్ ఏమీ లేదు మేడం అని చెప్పనేసరికి అలా ఎలా చేయగలం తాతయ్య గారు అని చెప్పనేసరికి ఆలోచించు రామలక్ష్మి, ఖచ్చితంగా ఆలోచించు, ఒకసారి సీత దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకో అని చెప్పనేసరికి ఇంకా సీతాకాంత దగ్గరికి అయితే వస్తుంది రామలక్ష్మి. అసలు ఏం జరిగిందండి, మీరు ఇంతలా మోసపోయారు నాకు అర్థం కావట్లేదు, నేను అక్కడి నుంచి వచ్చి ఇంటికి వచ్చేలోపు ఎలా జరిగిందని చెప్పాను కానీ చెప్తాను రామలక్ష్మి, అంతా చెప్తాను అంటూ ఇంకా మొదటి నుంచి కూడా నమిత చేసిందంతా కూడా చెప్పేసరికి ఇదంతా కావాలనే కుట్ర చేసి మరీ చేసినట్టుందండి. ముంబై బ్రాంచ్ నుంచి కూడా తను కావాలని వచ్చినట్టుందని చెప్పాను కానీ అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, నమిత గురించి తను ఏదైనా నీకు డీటెయిల్స్ చెప్తుందేమో అని చెప్పనేసరికి సరేనండి అని ఇంకా నెంబర్ ఇచ్చేసరికి ఇంకా ముంబై బ్రాంచ్లో తనకైతే ఫోన్ చేస్తుంది రామలక్ష్మి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా చెప్పేసరికి నాకు ముందే తెలుసు రామలక్ష్మి, ఈ నమిత అక్కడికి వచ్చిందంటే ఇలాంటిదేదో చేస్తుందని, నమితకు పెళ్లి కాలేదని చెప్పిందంతా అబద్ధం, నమితకు పెళ్ళయింది, మరి భర్తను వదిలేసిందో లేక డైవర్స్ అయిందో నాకైతే పూర్తిగా తెలియదు కానీ నమితకు మాత్రం పెళ్లి జరగడం ఖచ్చితంగా జరిగిందని చెప్పనేసరికి అతని అడ్రస్ ఇవ్వగలరా అని చెప్పాను కానీ అడ్రస్ అంటే లేదు కానీ మొబైల్ నెంబర్ అది ఉంది, అది నీకు ఫార్వర్డ్ చేస్తాను, తను ఎక్కడో లేడు హైదరాబాద్లోనే ఉంటున్నట్టున్నాడు అని చెప్పి ఇంకా సీతాకాంత్ ఫ్రెండ్ చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను కానీ అదేంటి రామలక్ష్మి నాకు థ్యాంక్స్ చెప్తున్నావు, సీతాకాంత్ నాకు ఎంతగానో హెల్ప్ చేశాడు, వాడి కోసం నేను మాత్రం హెల్ప్ చేయలేనా, ఇక్కడ బ్రాంచ్ చూసుకుంటున్నానంటే నేను వాడి దయ వల్లే అని చెప్పి ఇంకా తను చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అని చెప్పి రామలక్ష్మి అతనికైతే ఫోన్ చేస్తుంది. ఏమైంది రామా అని చెప్పి తాతయ్య గారు వచ్చి అడిగేలోపే ఒక్క నిమిషం తాతయ్య గారు అని చెప్పి అతనికి ఫోన్ చేసేసరికి మీరు ఎక్కడున్నారు, మీరు నమిత వాళ్ళ హస్బెండ్ కదా అని చెప్పాను కానీ అవును, నా నెంబర్ మీకెలా తెలుసు, అయినా మీరేంటి నాకు ఫోన్ చేశారు, నమిత నేను ఎప్పుడో డైవర్స్ తీసేసుకున్నాం కదా, దాంతో పడలేకే దాన్ని వదిలించుకున్నాను అంటూ ఇంకా అతను చెప్పేసరికి నాకు మీతో మాట్లాడే పనుంది, దయచేసి మిమ్మల్ని కలవాలి, ఎక్కడ కలవాలో ఏంటో చెప్పండి, నాకు వచ్చిన ప్రాబ్లం మీ వల్లే సాల్వ్ అవుతుందని చెప్పనేసరికి సరే నేను పలానా రెస్టారెంట్ దగ్గర ఉంటాను అక్కడికి వచ్చేసండి అనగానే ఇంకా ఫోన్ పెట్టేసి తాతయ్యకి జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది. పద రామలక్ష్మి అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్తే ఏమైనా నమిత గురించి డీటెయిల్స్ తెలుస్తాయేమో అని చెప్పనేసరికి ఇంకా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రామలక్ష్మి మొత్తం జరిగిన విషయం అంతా కూడా నమిత హస్బెండ్కి చెప్పేసరికి నాకు తెలుసండి అది అలాంటి ఫ్రాడ్లే చేస్తుందని, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఇలాంటి పనులు చెయ్యొద్దు అని, ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోలేదు, ఇంకందుకే దాన్ని వదిలించుకుని నేను ప్రశాంతంగా బ్రతుకుతున్నాను, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి దాని గురించి నేను అన్ని విషయాలు చెప్తాను, దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇంకా వేరే వాళ్ళతో ఉన్నవి అన్నీ కూడా మాట్లాడతారు. ఇక్కడ రామలక్ష్మి ఇంకా సీతాకాంత్ ఫ్రెండ్ దగ్గర తెలుసుకున్నది ఏంటంటే కావాలనే శ్రీలత మేడమే కావాలని ఇక్కడికి నమితను తీసుకొచ్చారు అన్న విషయం కూడా తెలుసుకుంటుంది రామలక్ష్మి. ఇంకిక్కడ నమిత హస్బెండ్ని కలిసేసరికి నమిత గురించి తెలియడంతో సరే మీరు నాతో వస్తారనగానే వస్తాను మేడం, ఎక్కడికి రమ్మంటారు, నమిత గురించి బయట పెట్టడానికి నేను ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను అంటూ ఇంకా అతను చెప్పేసరికి
రండి అని ఆఫీస్కి అయితే తీసుకువెళ్తుంది. ఆఫీస్కి రావడంతో నమిత చాలా టెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే తన భర్తను చూసి ఎక్కడ తన నిజ స్వరూపం బయట పడిపోతుందన్న భయంతో ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఏంటి వీడొచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి నమిత టెన్షన్ పడుతున్నావా నీ భర్తను చూసి అని చెప్పాను. కానీ అదేంటి నమితకు పెళ్లి కాలేదు అని చెప్పింది కదా మేడం, భర్త అంటున్నారేంటి అని చెప్పాను. కానీ లేదు, నమిత చెప్పిందంతా అబద్ధమే. నమితకు పెళ్ళయింది, నాకు తనకు డైవర్స్ అయ్యాయి అని చెప్పనేసరికి తనతో నేను మాట్లాడి చాలా రోజులైంది, కానీ హింసిస్తున్నానని చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పనేసరికి ఏమో సార్, మా సార్ అలాంటి వారు కాదు, కానీ ఈవిడ మాత్రం అలాగనే కేసు పెట్టారు. ఇప్పుడు సీతాకాంత్ సార్ ఎంత బాధపడుతున్నారో అని చెప్పనేసరికి ఇప్పుడే వస్తాను తాతయ్య గారు అంటూ ఇంకా లోపలికి సెమినార్ రూమ్లోకి అయితే వెళ్తుంది. సెమినార్ రూమ్లోకి వెళ్ళి ఒక ఫ్లవర్ వాజ్ పక్కన ఒక చిన్న కెమెరా పెడుతుంది. ఆ కెమెరా అయితే తీస్తుంది. కెమెరా తీసుకొచ్చి ల్యాప్టాప్లో వేసి చూసేసరికి ఇంకా అందులో తనంతట తానే అవన్నీ బట్టలు చింపుకోవడం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు సీతాకాంత్ సార్ గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటూ స్టాఫ్ అందరిని అడిగేసరికి లేదు మేడం, సార్ చాలా మంచివారు, ఎవరిని కూడా కించపరిచి మాట్లాడిందే లేదు, అందరికీ కూడా గౌరవం ఇస్తారు అని చెప్పాను. కానీ మరి ఈ నమిత చెప్పిన మాటలు ఎలా నమ్మారని చెప్పనేసరికి మేమేమీ నమ్మలేదు మేడం, ఈ నమితే ఎలాంటిదో ఏంటో మాకు అర్థం కాక మేము సైలెంట్గా ఉండిపోయాము, అంతా సందీప్ సార్ చెప్పారు తప్ప మేమేమీ చెప్పలేదు మేడం అని చెప్పనేసరికి ఒక్కసారి ఈ వీడియో చూడండి అనగానే ఇంకా ఆ వీడియోనైతే అక్కడ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంటే ఇదంతా కావాలని నమ్మితే చేసినట్టుంది కదా మేడం, ఈ సాక్ష్యాలు చూపించి సీతాకాంత్ సార్ని విడిపించండి మేడం అని చెప్పాను. కానీ అదే అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకుని నమిత హస్బెండ్ని తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. నా భర్త ఏ తప్పు చేయలేదు అంటే మీరు నమ్మలేదు కదా, ఇప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చాను. ఇతను ఎవరో తెలుసా, నమిత భర్త, నమితకు పెళ్ళే కాలేదని చెప్పింది, మరి నమిత భర్త ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పనేసరికి ఏంటి నువ్వు నమిత వాళ్ళ హస్బెండ్ వా అని చెప్పాను. కానీ అవునండి, మా ఇద్దరికి పెళ్ళయింది, కావాలంటే పెళ్లి ఫోటోలు చూడండి అని చెప్పి ఇంకా తన ఫోన్లో ఉన్న పెళ్లి ఫోటోలు చూపించేసరికి ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఏంటి నమిత నీకు పెళ్లి కాలేదని చెప్పారు, మరి ఇప్పుడు పెళ్లి ఫోటోలు ఉన్నాయి, పైగా మీ భర్త కూడా వచ్చారు అని చెప్పాను. కానీ అదే కాదు సార్, కావాలనే నా భర్త మీద తప్పుడు కేసు పెట్టారు, తనంతట తానే బట్టలు చింపుకుని మరి తనని ఏదో చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ అక్కడ ఏదో జరిగిపోయినట్టు అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళందరినీ కూడా నమ్మేలా చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ చూడండి అని సీసీ ఫుటేజ్ని అక్కడ చూపించేసరికి అదంతా చూసి ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. ఏంటి మేడం ఏంటిదంతా అని చెప్పాను. కానీ నాకు సెమినార్ హాల్లో అనుమానం కలిగే నేను అక్కడ హిడెన్ కెమెరా పెట్టాను, ఆ హిడెన్ కెమెరాని ఇదంతా అని చెప్పనేసరికి సరైన సాక్ష్యం తీసుకొచ్చేవమ్మా రామలక్ష్మి అంటూ ఇంకా తాతయ్య గారు అయితే మాట్లాడుతూ ఉంటారు. నా భర్త ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు తాతయ్య గారు, ఎవరో ఇదంతా కావాలని చేస్తున్నారు, ఎవరో ఏంటో త్వరలోనే బయట పెడతాను, నా భర్త పరువు తీయాలని నా భర్తను ఆఫీస్ నుంచి వెళ్ళగొట్టాలని కావాలని చేస్తున్నారు. ఏంటి నమిత ఎవరు చేయిస్తున్నారు నీతో ఈ పని అంతా, నువ్వు కావాలని ఈ హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చావు కదా, ముంబై బ్రాంచ్లో ఉండేదాన్ని నువ్వు హైదరాబాద్ బ్రాంచ్కి రావాల్సిన అవసరం ఏముంది, నీకు పెళ్లి కాకుండా నా భర్తతో నీకు పెళ్ళయిందని ఎందుకు చెప్పావు, పైగా నువ్వు విడాకులు కూడా తీసుకున్నావంట, నీ భర్తే చెప్పాడు, నిన్ను భరించలేకే నీ భర్త నీ నుంచి విడాకులు తీసుకున్నాడంట, ఏంటిదంతా, నువ్వు ఇదంతా ఎవరి కోసం చేశావు అని చెప్పా. ఇంకా ఆ చెంప ఈ చెంప వాయగొట్టేసరికి నేనే సార్ డబ్బు మీద ఆశపడి ఇదంతా చేశాను, నేను ఏదో చేస్తున్నట్టు సార్ అంటే డబ్బులు ఎంతో కొంత ఇస్తారు కదా, నా లైఫ్ సెటిల్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను ఇదంతా చేశాను, అంతే తప్ప నా తప్పేమీ లేదు, నేనేమీ వేరే వాళ్ళు ఎవరూ నాకు చెప్పలేదు, ఇదంతా నా స్వార్థం కోసమే నేను చేశాను అంటూ ఇంకా నమిత చెప్పేసరికి ఎప్పటికైనా నా భర్త ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించాను కాబట్టి రిలీజ్ చేస్తారని. కానీ ఎందుకు రిలీజ్ చేయం మేడం, పక్క ఆధారాలన్నీ తీసుకొచ్చిన తర్వాత నమిత భర్తను కూడా తీసుకొచ్చారు, నమిత ఎలాంటిదో కూడా మాకు అర్థమైంది, మీకు ఇంకా అర్థం కాలేదంటే ముంబై బ్రాంచ్కి ఫోన్ చేసి కూడా వాళ్ళతో కూడా సాక్ష్యం చెప్పిస్తానని చెప్పాను. కానీ అవసరం లేదు మేడం, ఈ సాక్ష్యాలు సరిపోతాయి, ఇప్పటికే నమిత నేరం చేసిందని కావాలని సీతాకాంత్ సార్ మీద ఈ నింద మోపిందన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి మేము మళ్ళీ ఇంకా సీతాకాంత్ సార్ని ఇబ్బంది పెట్టం, ఇప్పుడే రిలీజ్ చేస్తాం. కానీ
కానిస్టేబుల్ సీతాకాంత్ సార్ని రిలీజ్ చేయండి అని చెప్పనేసరికి ఇంకా సీతాకాంత్ని రిలీజ్ చేసి తీసుకొస్తారు. ఇంకా నమిత ముందు నిలబెట్టి, ఎందుకు నమిత, నీ కోసం నేను ఎంత చేయాలనుకున్నాను, నువ్వు ప్రాబ్లమ్స్లో ఉంటే నీ ప్రాబ్లం నేను తీర్చాలి అనుకున్నాను, నువ్వు చెప్పొద్దని మాట తీసుకుంటే నా భార్యకు కూడా చెప్పలేదు, ఎందుకంటే నువ్వు బాధపడతావని, నువ్వు గురించి అన్నీ తెలుసు కదా అనుకున్నాను, కానీ నీ గురించి నేను తెలుసుకున్నది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉందని బాగా అర్థమైంది, నువ్వేంటో నువ్వు ఎలాంటి దానివో కూడా క్లియర్గా అర్థమవుతుంది, నిన్నెవరు ఇక్కడ తీసుకొచ్చారు, ఎవరిదంతా చేయించారు అని చెప్పనేసరికి, నన్ను ఎవరూ చేయించలేదు సార్, మీ డబ్బు కోసం ఆశపడి. నోర్మి, డబ్బు కోసం ఇంత దారుణంగా మాట్లాడతారా, ఇంత దారుణంగా చేస్తారా, నీ జీవితాన్ని నువ్వే అల్లరిపాలు చేసుకున్నావా, కేవలం డబ్బు కోసమే ఇదంతా చేశావు, డబ్బు కోసం ఇంత నీచానికి దిగచారుతావని అస్సలు అనుకోలేదు, నీ భర్త అందుకే నిన్ను భరించలేకే నిన్ను వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి ఇంకా సీతాకాంత్ అనేసరికి, అవును సార్ కరెక్ట్గా చెప్పారు, దీంతో ఉండలేక నేను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాను అని చెప్పి ఇంకా చెప్పేసరికి, నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రానవసరం లేదు అని చెప్పాను, కానీ రేపటి నుంచి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదేంటి సార్, రేపటి నుంచి ఈవిడ ఇక్కడే ఉంటుంది కదా, ఈవిడికి జైలు శిక్ష పడేటట్టు మేం చేస్తాం కదా, అప్పుడు ఈవిడ ఎక్కడికి ఆఫీస్కి వస్తుంది, ఎక్కడికి రాదు, జైల్లోనే ఉంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ అయితే అంటాడు. సారీ సార్, మీ వైఫ్ మీరు తప్పు చేయలేదని చెప్తున్నా కానీ మా డ్యూటీ మేము చేశామే తప్ప మీ మీద మాకు ఎలాంటి కక్ష లేదు, మమ్మల్ని క్షమించండి అని చెప్పాను, కానీ నో ఇన్స్పెక్టర్, మీ డ్యూటీ మీరు చేశారు కాబట్టే నా భార్య తన భర్తను నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకొచ్చింది, ఇందులో మీ తప్పులు ఏమీ లేదు, మీ డ్యూటీ మీరు చేశారంతే, చట్టం ముందు ఎవరు తక్కువ కాదు అన్నట్టుగా మీరు డ్యూటీ మీరు చేసుకున్నారు, అలాగే తప్పు చేయలేని వాళ్ళకి శిక్ష వేసినట్టుగా తప్పు చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడేటట్టు చూడండి, ఈ నమ్మితను అస్సలు వదిలిపెట్టద్దు, తిన వెనక ఎవరో ఉన్నారని నాకు అనిపిస్తుంది, వాళ్ళెవరో తెలుసుకుని నాకు చెప్పండి అని చెప్పి, సరే వెళ్దామా అని చెప్పాను, కానీ సీత నువ్వు చాలా అదృష్టవంతుడు రామలక్ష్మి లాంటి అర్థం చేసుకునే భార్య దొరికినందుకు అని చెప్పాను, కానీ నాకు తెలుసు తాతయ్య, అందుకే రామలక్ష్మి అంటే నాకు ఇష్టం, నేను ఏ తప్పు చేయలేదని రామలక్ష్మి నమ్ముతుందని నాకు బాగా తెలుసు అని చెప్పి సీతాకాంత్ అయితే చెప్తాడు. మొత్తానికైతే నమిత మొదటి భర్తను తీసుకొచ్చి సీతాకాంత్ ఏ తప్పు చేయలేదని నిరూపించిన రామలక్ష్మి. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరిగి సీతాకాంత్ని రామలక్ష్మి విడిపించాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి, ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.